అందరికీ నమస్కారం. పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయిన సందర్భంగా సాక్షి ఛానల్ మరియు వైసీపీ సోషల్ మీడియా వండి వారుస్తున్న ఫేక్ న్యూస్ గురించి మీకు క్లారిటీ వదలుచుకున్నాను. సాక్షి న్యూస్ వైసీపీ బ్యాచ్ ఏం చెప్తా ఉన్నారంటే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్కి మనకి దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఒకవైపు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారిని తెలుగుదేశం ఎంపీలు కలిసి వాళ్ళందరూ ఫొటోస్ తీసుకున్నారు, ఆయనతో మాట్లాడినారు. ఆయన చెప్పిన మాట విని 16 మంది తెలుగుదేశం ఎంపీలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినారు. దీనివల్ల అమిత్ షా గారు మరియు మోడీ చాలా గరంగరంగా ఉన్నారని చెప్పేసి ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఒక్కటే అడగదలుచుకున్నాను. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఎన్డీఏ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడం అనేది మా నైతిక బాధ్యత. అయినా చంద్రబాబు నాయుడు గారు మహిళా బిల్లుకి ఎందుకు సపోర్ట్ చేశారంటే, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచే మహిళల ఆత్మగౌరవానికి, మహిళలకి ఆస్తిలో ప్లస్ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చాలా దోహదపడిన పార్టీ. ఎప్పుడు మహిళలకు పెద్దపీట వేసిన ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్ 1971 సెన్సస్ ప్రకారము ఏ రాష్ట్రానికి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉండాలో ఆ నిష్పత్తి ప్రకారమే 50% మేము ప్రతి రాష్ట్రానికి పెంచుతామని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టంగా హామీ ఇచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్కు కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి, మొత్తం ఇక్కడ నుంచి మా ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీకి వెళ్ళి గ్యాలరీలో ఉండి ఆ క్షణాన్ని వీక్షించాలని చాలా ఆతృతగా ఈ బిల్ పాస్ అవుతుందని శాయశక్తులా ప్రయత్నించినాం. ఇంకోవైపు మీరు చెప్పిన పాయింట్ ఏంటి, రేవంత్ రెడ్డి గారు సీఎంని కలిశారు, రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి వీళ్ళందరూ ఓట్లు అపోజిట్గా వేశారని. రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి. మా ఎమ్మెల్యేలకి ఎంపీలు ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి సహజంగా ఆయనతో ఉన్న సాన్నిహిత్యము, ఫ్రెండ్షిప్ వలన ఎవరైనా మనకు తెలిసిన వ్యక్తి కనిపిస్తే మనిషి అనేవాళ్ళు స్మైల్ చేయడము, వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం జరుగుతుంది. ఆ పద్ధతిలోనే రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు మా ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడుంటారు. కానీ దాని మూలన మీరు ఏకంగా మహిళా బిల్లుకు ఆపోజిట్గా ఓటు వేసినారని మీరు న్యూస్ స్ప్రెడ్ చేయడం మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఇన్ని క్వశ్చన్లు మమ్మల్ని రైజ్ చేసిన మీకు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఎన్డీఏ భాగస్వామి, మీకు అపోజిషన్ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు మీ లాజిక్ ప్రకారం అయితే మీరు అపోజ్ చేయాలి కదా. కానీ మీరు అపోజ్ చేయకుండా ఎందుకు దాన్ని సపోర్ట్ చేసినారు? మీరు ఎందుకు సపోర్ట్ చేశారని ఏ తెలుగుదేశం నాయకుడైనా కార్యకర్త అయినా మిమ్మల్ని క్వశ్చన్ చేశారా? మేము క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే మహిళా బిల్లుకి రాజకీయాలకు అతీతంగా ప్రతి పార్టీ సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే మేము దాన్ని స్వాగతించినాము. మాకు ఉన్న సంస్కారం, విఘ్నత మీరు కూడా నేర్చుకొని రాజకీయ పరిణితితో